హాయ్ ఫ్రెండ్స్. మొదటి శ్రావణ శుక్రవారం రోజు పాప బర్త్డే వచ్చింది. పాపనైతే రెడీ చేసేసి స్కూల్కి పంపించేసేసాను. స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఇంకా పూజ పని అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఈరోజు నేను ప్రసాదంగా పొంగలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పొంగలైతే ఉడికేలోపు నేను దేవుడి దగ్గర ఫ్లవర్స్ కూడా పెట్టేసేసుకుంటాను. ఇంక 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా! అందుకని ఈ విధంగా పొంగల్ పొయ్యి మీద పెట్టేసేసుకొని, దేవుడి దగ్గర ఏమన్నా సర్దేవి ఉంటే ఆ విధంగా అయితే సర్దేసేసుకుంటాను. బెల్లం కూడా యాడ్ చేసేసాను. బెల్లం యాడ్ చేసినాక ఒక 2, 3 మినిట్స్ అనేది ఈ విధంగా ఉంచేసేసి, ఇంక స్టవ్ అయితే ఆపేసేసుకున్నాను. దేవుడి దగ్గరైతే నేను ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా! నాకు ఈ విధంగా ఎక్కువ పూలు పెట్టేసేసుకొని దేవుడి దగ్గర పూజ చేయడం చాలా ఇష్టము. పండగల టైంలో ఈ విధంగా అయితే ఎక్కువ పూలతో పూజ అయితే చేసేసుకుంటాను పెట్టేసుకొని. పూజ గదిలో పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటే మంచిదని చెప్పేసేసి నేనైతే తామర పువ్వు లాంటిది అమెజాన్లో కొన్నానండి. దాంట్లో అయితే పసుపు కుంకుమ అయితే యాడ్ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను. నేను మళ్ళీ దేవుడి గది క్లీన్ చేసినప్పుడల్లా ఆ పసుపు కుంకుమ కూడా మార్చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా పసుపు కుంకుమ ఉంటే మంచిదని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తాను. ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. నేను పండగలప్పుడు కానీ ఈ విధంగా శ్రావణ మాసంలో కానీ తమలపాకులో పసుపు వేసుకొని గౌరమ్మని చేసుకొని మొదటిగా గౌరమ్మకి పూజ చేసుకొని పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. ఇంకా నేనైతే పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. మాకైతే దర్శనం అవ్వటానికి 1 అవర్ అయితే పట్టింది. నేను డైలీ దీపం పెట్టి పూజ చేసుకుంటాను. మనం డైలీ దీపం పెట్టి పూజ చేసుకోవడం చాలా మంచిది. మనం డైలీ పూజ చేసుకొని దేవుణ్ణి ఈ విధంగా చూసుకున్నా కూడా మనకి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.